పర్ క్యాపిటా 5.84కి వచ్చారు, మనం 9.23కి వచ్చాం. ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూసినప్పుడు జిఎస్టిపి 6.4, 5.3 పర్ క్యాపిటా. ఆల్ ఇండియా లెవెల్లో తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనం దానికంటే కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. 10% వచ్చేసాం. జనాభా తగ్గడం, జిఎస్టిపి పెరగడం, ఇవన్నీ కారణాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రికల్చర్లో ఒక 5-6 సెక్టర్స్ ఉన్నాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ, లాగింగ్ అండ్ ఫిషింగ్, అక్వాకల్చర్. ఈరోజు మనం చూస్తే 4,48,382 కోట్ల నుంచి 5,19,485 కోట్లు పెరిగింది. లాస్ట్ ఇయర్ 3.49 ఉంటే ఇప్పుడు 15.89 అయింది. అగ్రికల్చర్ 22.86, హార్టికల్చర్ 21.29, లాస్ట్ ఇయర్ -5.27, హార్టికల్చర్ 5.78, లైవ్ స్టాక్ 5.63, 10.01. ఎప్పుడు మాట్లాడినా కూడా అమూల్ బేబీ మరి మాట్లాడుతానండి. అమూల్ తీసుకొచ్చి అయితే పెంచేసానండి. పెంచితే ఏం పెంచారు? 5.63 పెరిగింది. ఇప్పుడు 10.01 వచ్చింది. చాలదు. మినిమం 15% పైన పెరిగే అవకాశం ఉంది. ఇది పేదవాళ్ళకు సంబంధించిన విషయం. లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తుంది. దాని మీద శ్రద్ధ పెడుతున్నారు. ఫారెస్ట్ అండ్ లాగింగ్ 4.29, ఇప్పుడు 2.49. దీంట్లో ఆ రెడ్ శాండ్ వుడ్ అవన్నీ అమ్మడం వీలుగా లేదు. ఆ ప్రాబ్లం ఉంది. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ 2.02కు పడిపోతే 16% పెంచాం. ఇది అవకాశం ఎక్కువ ఉంది. 25 నుంచి 30% పెరుగుతుంది. హార్టికల్చర్ 25% పెంచే అవకాశం ఉంది. లైవ్ స్టాక్ 15% పెంచే అవకాశం ఉంది. ఈరోజు అదే చెప్పాము మా వాళ్ళందరికీ. దాని మీద శ్రద్ధ పెట్టమన్నాను. అగ్రికల్చర్ కూడా మనం నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళి ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్, బయ్యర్స్ని తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఇప్పుడుండే ప్రైస్ కంటే బెటర్ ప్రైస్ వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఆరోగ్యపరంగా అన్నిటికి కూడా. నెక్స్ట్ ఇది ఇండస్ట్రీ సబ్ సెక్టర్. ఇక్కడ మైనింగ్ అండ్ క్వారీయింగ్ మైనస్ ఉంది. లాస్ట్ టైం ఇంకా ఎక్కువ మైనస్ ఉంది. అది రికవర్ చేసాం, కానీ ఇంకా మైనస్ ఉంది. 1.38, లాస్ట్ టైం అయితే 22.75. మ్యానుఫ్యాక్చరింగ్ 11.44, ఈసారి 6.57. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై ఇవన్నీ 22.61. కన్స్ట్రక్షన్ 9.97, 10.47. ఆవరేజ్ అని మీరు చూస్తే ఇది ఓవరాల్గా ఆవరేజ్. నెక్స్ట్ ఇక్కడ దిస్ ఈజ్ వన్ సెక్టర్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఫర్దర్. బాగా చేయాల్సిన సెక్టర్ ఇది. ఇది మీరు చూసినప్పుడు ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ 9.65 నుంచి 11.32, రైల్వేస్ 5.94 నుంచి 6.43, ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజ్ 10.73 నుంచి 13.70, కమ్యూనికేషన్స్ 14.42 నుంచి 15.28, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ 10.28 నుంచి 14.61, రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డెల్లింగ్ 12.64 నుంచి 11.13, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4.76 నుంచి 5.21, అదర్ సర్వీసెస్ 10.57 నుంచి 12.15. మొత్తం సర్వీస్ సెక్టర్లో 10.3 నుంచి 11.7. ఇవి వేరియస్ సెక్టర్స్. వీటికన్నిటికీ తక్కువ ఇన్వెస్ట్మెంట్. అట్ ది సేమ్ టైం కొంచెం ఫోకస్ చేస్తే టూరిజం 20% గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎకానమీని బట్టి సర్వీస్ సెక్టర్ ఎప్పుడు కూడా ముందుకెళ్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుంటే కోవర్కింగ్ స్పేస్ ఇవన్నీ వస్తే ఇంకా పెద్ద ఎత్తున ఊపు వస్తుంది. దీని మీద ఫోకస్ చేస్తున్నాం.